హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు Mivi Duopods A25 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఎలా ఉందో చూద్దాం. లాస్ట్లో నేను రివ్యూ కూడా ఇస్తాను. అండ్ చూసుకుంటే Duopods A25 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డీప్ అండ్ పవర్ఫుల్ బాస్ మేడ్ ఇన్ ఇండియా బ్లూటూత్ 5.0. సో ఇదైతే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పుష్ ద లిమిట్స్. సో ఇది పుష్ ద లిమిట్స్ ఏంటంటే ట్యాగ్లైన్ అనమాట. అండ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ ఇదైతే అమెజాన్లో 1299 అయితే అవైలబుల్గా ఉంది. సో చాలా మంచి కంపెనీ అనమాట. ఇది మనకైతే రివ్యూ అనేది వచ్చింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. ఈ వీడియోని మీరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మీరైతే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. అండ్ వీళ్ళ బాక్స్ అయితే నాకు నచ్చింది, ఎందుకంటే కొంచెం మంచి క్లాస్గా బ్లాక్ కలర్లో మంచిగా అయితే డెకరేట్ చేసి ఇస్తారు. అండ్ ఇప్పుడైతే దీనిలో మనకైతే ఇవన్నీ ఇచ్చారు కంటెంట్స్. సో ఇక్కడైతే 2 కార్డ్స్ ఇచ్చారు. ఈ కార్డ్స్ అయితే చూద్దాం. ఇదైతే ఒకటి వారంటీ కార్డ్ అనమాట. ఈ కార్డ్ నుంచి వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కార్డ్ ఇచ్చారు. ఈ కార్డ్ ఏంటంటే గైస్ మనకి గ్రీటింగ్ కార్డ్ అనమాట. సో Mivi నుంచి వాళ్ళ ఫౌండర్స్ అయితే సిగ్నేచర్ అయితే పెట్టి ఇచ్చారు కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో యూజర్ మాన్యువల్ Duopods A25 యూజర్ మాన్యువల్ ఇది. అండ్ దీనిలో మాన్యువల్లో అయితే మీరు మొత్తం ఎలా వాడాలి, ఏంటి దీనికి కంటెంట్స్ ఏమున్నాయి, ఎలా వాడాలి, మొత్తం ఫంక్షన్స్ ఏమున్నాయి, సో ప్రతి ఒక్కటైతే దీంట్లో ఉంటుంది. సో ఇదైతే మనం కూడా పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే మనకి తెలుసు. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చదవలేము కాబట్టి. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే మనకి ఛార్జింగ్ కేస్. దీనిలోనే మనకి ఇయర్బడ్స్ అయితే పెట్టి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా లోపల ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే ఇది ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. సో ఇయర్ టిప్స్ అనేవి 4 ఇస్తారు. సో చిన్నవి అండ్ పెద్దవి. చిన్న పిల్లలు పెట్టుకోవచ్చు. అండ్ చాలా చిన్న ఇయర్స్ వరకు చిన్నవి, పెద్ద ఇయర్స్ వరకు పెద్దవి. అండ్ దీనిలో ఇంకోటి మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. అండ్ కేబుల్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే టైప్ సి కేబుల్ ఇచ్చారు. సో టైప్ సి అయితే మనకు ఇంకో చిన్న వేరే ఛార్జర్ క్యారీ చేయడం అయితే అవసరం లేదు. సో మనకు ఫోన్ మొబైల్ ఛార్జరే పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ టైప్ సి వస్తున్నాయి కాబట్టి టైప్ సి ఇస్తేనే బెటర్. సో టైప్ సి ఇచ్చారు, చాలా బాగుంది. సో అది పక్కకు పెట్టేసి ఇప్పుడైతే మనం ఇయర్బడ్స్ అండ్ ఛార్జింగ్ కేసు ఎలా ఉందో చూద్దాం. సో టైప్ సి పోర్ట్ ఇచ్చారు వెనకాల. అండ్ పైన చూసుకుంటే Mivi అని ఉంది. అండ్ ఓపెన్ చేద్దాం బాక్స్. అండ్ ఓపెన్ చేయడంతోనే చూసుకుంటే ఇయర్బడ్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. సో పీట్రాన్తో కంపేర్ చేస్తే కొంచెం బాగుందని చెప్తాను. అండ్ లోపల చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే Mivi ఈ ఇయర్బడ్స్ అయితే కొంచెం మంచి డిజైన్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లోపల అయితే మ్యాగ్నెటిక్ ఉంది, తీస్తుంటే అతుకుతుంది చూడండి. సో మ్యాగ్నెటిక్. అండ్ ఇక్కడ కింద అయితే మనకి ఛార్జింగ్ పిన్స్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కేస్ పెడితే కింద మనం ఇక్కడ చూసుకుంటే ఇవైతే ఇయర్బడ్స్. సో దీనికి మనకి టచ్ అసిస్టెంట్ అనమాట. ఏ బటన్ కూడా ఇవ్వరు, మొత్తం టచ్ అనమాట. సో టచ్ ఎక్కడ ఉందో కూడా కనపడదు, అంత బాగుంది అనమాట ఇది. సో వేరేవైతే ఇలా చిన్న ఇండికేట్ చేస్తారు, ఇండికేట్ చేస్తే నచ్చదు. సో ఇలానే బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ అయితే బాగుంది. డిజైన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఆన్ చేస్తే మనకి చిన్న లైట్ అయితే వస్తుంది కింద. సో ఇవి రెండు అయితే అతుక్కుంటున్నాయి, ఎందుకంటే లోపల మ్యాగ్నెట్ ఉంటుంది కదా, స్పీకర్కి మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఆ విధంగా అతుక్కుంటున్నాయి అనమాట. అండ్ దీనిలో ఛార్జింగ్ అయితే చాలా బాగా అవుతుంది. సో ఛార్జింగ్ వచ్చేసి మనకి నియర్లీ 6 to 7 hours అయితే వస్తుంది సింగిల్ ఛార్జ్ మీద. సో మొత్తం అది కేస్తో కలిపి ఛార్జింగ్ అయితే 30 hours అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా కంఫర్టబుల్ అండ్ మంచిగా ఫిట్ అవుతుంది ఇయర్లో. సో మీరు డ్యాన్స్ చేసినా, జిమ్ చేసినా, మీరు వాకింగ్కి వెళ్ళినా, రన్నింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు ఉండదు అన్నట్టు, అంత మంచిగా అయితే ఇయర్లో ఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఈ ఇయర్ ఫోన్స్ మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీనిలో మనకి 4 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆ 4 ఏంటంటే బ్లూ, రెడ్, వైట్ అండ్ బ్లాక్. అండ్ దీని ఫైనల్గా రివ్యూ వచ్చేసి గైస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌండ్ మాత్రం చాలా బాగుంది. సో సౌండ్ క్లారిటీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ కొంచెం మనకి ఫోన్ మాట్లాడినప్పుడు కొంచెం స్లోగా మనకి అవతల వాళ్ళకైతే వాయిస్ వెళ్తుంది. అండ్ సౌండ్ విషయంలో, బేస్ విషయంలో చాలా బాగుంది. సో సౌండ్ అనేది కొంచెం లాగ్ అయింది అన్నిటికంటే, అంతేగాని చాలా బాగుంది గైస్. సో ఇది అనమాట వీడియో. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.